హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిపై ఆ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల ఎమ్మెల్యే అయినటువంటి అనిరుద్ రెడ్డి గారు గత కొద్ది కాలంగా తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నారు. ఈరోజు మరికొంచెం ముందడుగేసి జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే మున్సిపల్ ఎలక్షన్స్లో పోటీ చేయడానికి అభ్యర్థులు నిలబడ్డారో వాళ్ళ మీద కూడా విమర్శలు అయితే చేస్తున్నారు. ఆంధ్రోడి పార్టీకి ఇక్కడ మీరు ఎందుకు ఊడిగం చేస్తున్నారు, మీరు ఎందుకు ఆయన పార్టీ తరపున నిలబడ్డారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే దీని మీద మాట్లాడేందుకు మనతో పాటు ప్రముఖ నటుడు జనసేన పార్టీ నాయకులు ఆర్కే నాయుడు అలియాస్ సాగర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం, ఆయన కొన్ని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నేను అనిరుద్ రెడ్డి గారు మొన్న పంచాయతీ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇలాగే చేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ గా పదే ఎందుకని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు? ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీ స్థాయికి అనిరుద్ రెడ్డి గారి స్థాయికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతం చేయడానికి మున్సిపల్ అండ్ కార్పొరేషన్ పరిధిలో పోటీ చేయడానికి అభ్యర్థులు పెట్టారో అప్పటి నుంచి అన్నెసరీగా అంటే మీ స్థాయికి తగ్గ మాటలు కాకుండా ఆంధ్ర నాయకులు ఆంధ్రాలో పోటీ చేయాలి, తెలంగాణ రాకూడదు, తెలంగాణలో పనేంటి అనేది ఈ వ్యాఖ్యలు మీ స్థాయి గౌరవాన్ని తగ్గిస్తాయని విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా అనిరుద్ రెడ్డి అనే వ్యక్తి అయితే ఆయన రాజకీయ పరిజ్ఞానం లేకుండా, రాజ్యాంగ పరిజ్ఞానం లేకుండా ఎమ్మెల్యే ఎలా అయ్యారో నాకు అర్థం కావట్లేదు. ఎస్పెషల్లీ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. మా దాంట్లో జనసేనలో యువతకి, విద్యావంతులకి, రాజకీయంగా ఎదగాలనుకునే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం. ఆర్థికంగా లేకపోయినా సరే ఒక ఫైటింగ్ స్పిరిట్ ఉంది, పోరాడే స్ఫూర్తి ఉంది. సమాజానికి ఏదైనా మంచి చేద్దాం అనుకునే వాళ్ళకి మేము టికెట్లు ఇస్తున్నాం. అక్కడ క్యాస్ట్ కానీ కులాలు కానీ ఏం చూడకుండా, అంటే ఆర్థికంగా ఉన్నా లేకపోయినా మేము టికెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్న తరుణంలో మీరు ఒక అనిరుద్ రెడ్డి అనే ఒక స్థితి బాగా లేని ఒక వ్యక్తికి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా చేసి ఇలా ప్రజల మీదకి ఉసుకొల్పడం అనేది కరెక్ట్ పద్ధతి కాదని కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకసారి రెండుసార్లు అంటే పదే అనిరుద్ రెడ్డి ఆయనకు నిజంగా చెప్పాలంటే ఏదో మీడియా కోసం, పబ్లిసిటీ కోసం మేము మాట్లాడితే ఆయన ఏదో ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు. పబ్లిసిటీ కోసం పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకొని ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ తీవ్ర స్థాయికి వెళ్తే మాత్రం మీ నియోజకవర్గ ప్రజలే మీ ఇంటికి వచ్చి బుద్ధి చెప్తారు, అది మర్చిపోకండి అనిరుద్ రెడ్డి గారు. అంటే చాలా మంది ఇప్పుడు కొంతమంది ఒక చెప్పులు కుట్టే అతనికి కూడా ఎలక్షన్స్ లో సీట్ ఇచ్చారు. ఈసారి అతను కూడా ప్రచారం చేసుకుంటూ పక్క పని చేసుకుంటూ చేస్తున్నటువంటి పనులు కనిపిస్తుంది. అంటే ఇలాంటివి తెలిసి కూడా కావాలని అలాంటి అభ్యర్థులు మీరు ఎందుకు ఆయన తరపున నిలబడుతున్నారు? అసలు మీకు ఎందుకు అలాంటి పరిస్థితి, అతనితో అడుక్కునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక ఆంధ్రోని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. ఎలాంటి మాటలు ఎవరు ఆంధ్రోని? ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడారు. మోదీ గారు ఎక్కడ మోదీ గారు తెలంగాణ వాడు, ఆంధ్రుడు కాదు కదా. సోనియా గాంధీ గారు ఇక్కడ మన దేశమే కాదు కదా. మరి వాళ్ళు పోటీ చేస్తున్నప్పుడు ఆంధ్రాలో పుట్టాడు, తెలంగాణ బ్రతుకుతున్నాడు. తెలంగాణ స్ఫూర్తితో జెండా ఎగరవేసిన పార్టీ జనసేన పార్టీ, తెలంగాణలో ఎగరవేసిన పార్టీ తెలంగాణలో పోటీ చేస్తారు ఎట్లా? అంటే వాళ్ళకి ఏమాత్రం సెన్సెస్ పనిచేస్తున్నాయి? తెలంగాణ యువత కొత్తగా రాజకీయాల్లో రావాలనుకున్న వారికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. మిగతా పార్టీలో డబ్బు ఉంటేనే ఇస్తాము, ఒక హైరార్కీ ఉంటేనే మేము టికెట్లు ఇస్తున్న తరుణంలో లేదు, ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు. మీకు నిబద్ధతగా నిజాయితీగా పోటీ చేయాలనుకుంటే, సేవలు అందించాలనుకుంటే మీరు మా పార్టీ నుంచి పోటీ చేయొచ్చు అని మేము ప్రతి ఒక్కరిని జనసేన పార్టీలో ఒక అవినీతి పరుని చూపించండి, జనసేన పార్టీలో ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందని చూపించండి, జనసేన పార్టీలో పిచ్చిగా మాట్లాడే వాళ్ళని చూపించండి. ఒక్కరు కనబడు. అలాంటి వారిని మేము ఎంకరేజ్ చేస్తుంటే వీళ్ళు అన్నెసరిగా అంటే యువత రాజకీయాలకు రాకూడదా? అంటే డబ్బున్నవాడే రాజకీయాలు చేయాలా, పేదవాడు రాజకీయాలు చేయకూడదా? అప్పర్ క్యాస్ట్ చేయాలా రాజకీయాలు? లేదు కదా. ఎవడైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. వాడు పోటీ చేసే వాడికి మంచి పోరాట స్ఫూర్తి, జనాలకి సేవ చేయాలని లక్ష్యం ఉంటే చాలు. అవతల వారి బాధను స్పందించే గుణం ఉంటే చాలు, రాజకీయాలు పోటీ చేయొచ్చు. అలాంటి వారిని ఎంకరేజ్ చేస్తున్న తరుణంలో ఈ మాటలు ఎలా ఉన్నాయంటే అది భయమా లేకపోతే వాళ్ళకి ఇన్సెక్యూరిటీ తెలియట్లేదు. అంటే ఈసారి అంటే మొన్న పంచాయతీ ఎలక్షన్స్ అప్పుడు కూడా దాదాపు 100 మంది వరకు గెలిపించుకున్నారు. ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకాస్త 330 మంది వరకు పోటీ చేస్తున్నారు. అంటే ఏమన్నా ఆల్మోస్ట్ కొంతమంది మంత్రులు కూడా స్పందించడం, పెద్ద వేదికల మీద కూడా పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ వ్యతిరేకంగా చిత్రీకరించాలనే ప్రయత్నం, అంటే వాళ్ళు ఏమన్నా ఒక భయం ఏమన్నా స్టార్ట్ అయిందంటారా? వాళ్ళు ఎంత తెలంగాణ వ్యతిరేకంగా చిత్రీకరించాలన్నా కుదరదు. ఎందుకంటే ఇదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఎవరు ఉద్యమకారుల మీద
అదే పార్టీలో ఉన్న నాయకులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు తెలంగాణ ఉద్యమకారులని తరిమి కొట్టారు. మరి అప్పుడేమంటాం, ఎవరు తెలంగాణ వ్యతిరేక? సో ఇక్కడ తెలంగాణలో కావాల్సింది ఒక ప్రాపర్ నాయకత్వం కావాలి, కొత్త నాయకత్వం కావాలి. మీరు ఇచ్చిన హామీలు ఏమైనా, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమైనా, మీరు ఇచ్చిన హామీలు ఎన్ని హామీలు ఇచ్చారు? ఈ నెల తీసుకుంటే ఇంత, నెక్స్ట్ నెల తీసుకుంటే తులం బంగారం ఎక్స్ట్రా, ఈ నెల తీసుకుంటే ఇలా, నెక్స్ట్ నెల తీసుకుంటే స్కూటీ ఎక్స్ట్రా, అలా అని నెల పోయి 2 సంవత్సరాలు అయింది. ఏం జరుగుతుంది అసలు? సంక్షేమం ఏమేమైంది? అభివృద్ధి ఏమైంది? అందరికీ తెలుసు కదా, తెలంగాణ ప్రజలు చూస్తున్నారు కదా. ఇకపోతే అది ఎక్కడ క్వశ్చన్ చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారో భయం అయితే ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారితో పాటు ఇక్కడ ఉన్న జనసేన కార్యకర్తలు అది ఎప్పుడు క్వశ్చన్ చేస్తుంటారు, ఇప్పుడు ఇంకా బలంగా క్వశ్చన్ చేస్తారు. ఇకపోతే జనసేనకు సంబంధించి తెలంగాణలో ఈసారి ఎలా ఉండబోతుంది? ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో ఎన్ని వరకు గెలవచ్చు? చూడండి, జనసేన 336 మంది కంటెస్ట్ చేస్తున్నారు. గెలుపు ఓటములు మేము ప్రామాణికంగా తీసుకోలేదు. ఎంతమంది గెలుస్తారా, ఎంతమంది ఓడిపోతారా అనేది మేము దాన్ని అసలు అది ఆ ఊహలో ఇంతమంది గెలుస్తారు, ఇంత డబ్బు ఖర్చు పెట్టాలని మేము పెట్టలేదు. వాళ్ళకు రాజకీయ చైతన్యం కావాలి, ఒక మార్పు కావాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి మేము పోటీ చేస్తాం అంటే ఆ వార్డులో ఉన్న 1000 ఓట్లలో ఒక 500 ఓట్లు పడినా వాళ్ళకి సంతోషమే. ఆ వార్డులో బలం ఉన్నట్టే, ఆ వార్డులో జనసేన జెండా ఎగిరినట్టే. మాకు ప్రతి మూల జనసేన జెండా ఎగరాలి, అదే మా ధ్యేయం తప్ప ఈరోజు 300 మంది, రేపు 1000 మంది, తర్వాత అవుతారు కదా. దీంట్లో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ ఈ రోజు నుంచి మార్పు స్టార్ట్ అనుకుంటున్నాం తప్ప ఈ ఫస్ట్ స్టెప్ కి వీళ్ళు ఇంత భయపడిపోతే ఎట్లా? ఇంకా చాలా ఉంది. అంటే తెలంగాణ ఉద్యమం ఎప్పుడు నుంచి చేస్తున్నారు? ఎప్పటి నుంచి? దశాబ్దాల నుంచి, కొన్ని దశాబ్దాల నుంచి వచ్చింది. అలాగే ఒక మార్పు కోసము మేము కొన్ని దశాబ్దాలు వెయిట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ.